హాయ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? మేమైతే చాలా బాగున్నాం. మీరు కూడా బాగుండాలని మనసారా కోరుకుంటున్నాము. అండ్ ఫ్రెండ్స్, ఈరోజు వచ్చి మా యొక్క వీడియో ఏంటంటే మా ఊరు దగ్గరలోనే ఒక తేనెపట్టు అయితే చూస్తున్నాము. సీతాఫలం చెట్టుకైతే అది ఆనుకుని ఉంది. సో దానికైతే మేమైతే తీయబోతున్నాము. సో ఈ వీడియోలో ఆ యొక్క తేనెపట్టుని మేము ఏ విధంగా తీస్తున్నాం అన్నది ఈ వీడియో అయితే మీకు చూపించబోతున్నాము. సో ఈ యొక్క వీడియో మీకు నచ్చితే కనుక లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. సో ఇప్పుడైతే మనం వీడియోకి అయితే వెళ్ళబోతున్నాం. ఇక వెళ్దాం. తమ్ము అనియా కత్తి పట్టుకున్నావు కదా, మన పదునుకు ఉందా లేదురా? పదును అయితే లేదు, ఇక్కడ రాయి ఉంది, అక్కడైతే నూరేసి పట్టుకెళ్దాం. ఓకే సరే ఫ్రెండ్స్, మా తమ్ముడు అయితే కత్తికి పదును లేదని ఇప్పుడైతే కత్తి నూరుతున్నాడు. చూడండి, ఈ యొక్క కత్తి నూరే ఒక రాయి కూడా ఎలా ఉంటుంది, నూరి 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 అయితే కరిగిపోయింది సగానికి. తమ్ము పదును అయిందా? పదును అయితే అయిందన్నా. ఈ యొక్క రాయిని అయితే చూసారు, ఇదైతే గడ్డలో అయితే దొరుకుతుంది ఇలాంటి రాతలు. తమ్ము అయినా చూడు ఒకసారి, చూడు పదునుగా ఉందా? ఫ్రెండ్స్, మా తమ్ముడు అయితే కత్తిని అయితే పదును పెట్టాడు. చూడండి అంత ఇక్కడ కొద్ది మీకు ఒక షేప్లో అయితే కనిపిస్తుంది మీకు. ఇదైతే మా తమ్ముడు ఏ విధంగా నూరాడన్నది కొమ్మ నరకేటప్పుడు తెలుస్తుంది. సో మనమైతే ఇప్పుడు దీన్ని పదును పెట్టాం కాబట్టి ఇప్పుడైతే ఉపయోగపడుతుంది మనకు. సో ఇప్పుడు మనం తీసుకెళ్దాం దీన్ని. ఫ్రెండ్స్, ప్రజెంట్ అయితే బ్యాక్ మీకు కనిపిస్తుంది మా ఊరు. సో ఆ ఒక టవర్ కింద నుంచి అయితే మీకు కనిపిస్తుందో లేదో కెమెరా చూపించు ఒకసారి. ఆ టవర్ కింద నుంచి కిందన ఆ ఒక్క గోడాన్ మీకు కనిపిస్తుంది చూడండి. అక్కడ ఆ గోడాన్ వరకు మా ఊరు అయితే ఉంది. మొత్తానికి మా ఊరు మొత్తం గడపలో ఒక 100-125 అయితే ఉండొచ్చు. సో ఇదైతే మా ఊరు. అలాగే ఈరోజు అయితే కొద్దిగా రెయిన్ అయితే లేట్గా పడింది, 2:30 టైంకి. సో అందుకని వెదర్ కొద్దిగా క్లౌడీగా ఉంది. అండ్ మా చుట్టూరు చూడండి, ఈ చుట్టూరు అయితే కొండలు అయితే మీకు కనిపిస్తుంటాయి. చూసారా, సరౌండ్ మొత్తం మీకైతే కొండలు కనిపిస్తుంటాయి. ఇదైతే లోయ అనమాట. మేము లోయలో అయితే ఉన్నాము. మా సరౌండ్ మొత్తం కొండలే ఉంటాయి. తమ్ముడు ఎక్కడ చూసేవరా మరి? ఇక్కడనే మా దొడ్డి దగ్గర అనమాట. అక్కడ సీతాఫలం చెట్టు ఉంది. ఆ సీతాఫలం చెట్టు దగ్గర కొమ్మ దగ్గర కట్టు ఉందనమాట. ఈగలు ఎక్కువ ఉన్నప్పుడు చూసాము. అప్పుడు ఏంటబ్బా ఇదే అనుకుని దగ్గర చూస్తే తేనె. తేనె ఉందిరా, ఇంకా తీద్దాం, ఉంచే కొలది ఎవరైనా తీసేస్తారేమోనని నీకు వచ్చి చెప్పాను అక్కడ తేనె ఉందని అనేసి. లేకపోతే తీసుకుంటే మన పరిస్థితి ఎట్రా? అక్కడ లేకపోతే ఏం చేస్తాం, అంతా దేవుడి దయ. అనియా తమ్ము, నాకు ఆ తుప్పలు చూస్తే గుర్తొచ్చింది. మొన్న ఇక్కడ చేదు మొక్కలు ఎక్కువ ఉండే అనమాట. పీకుతున్నప్పుడు ఇక్కడ పుచ్చక మొక్క చూసి ఉందో లేదని చూస్తే ఒక కాయ కనిపించింది. ఇప్పుడైతే ఉందో లేదు చూద్దాం ఒకసారి. కాయ లేనట్టుందిరా. చూడు అనియా, ఉందని ఉంది. కెమెరా ఒకసారి దగ్గర చూపించవా? చూడండి ఫ్రెండ్స్, ఫ్రెండ్స్ ఇదిగో మా లక్కీ గార్డెన్లో కాయ. ఇది ఎంతో జాగ్రత్తగా ఇదిగో ఫ్రెండ్స్, జాగ్రత్త. ఈ కొమ్మలు అయితే కూడా ఇదిగో ఆకులు ఉన్నాయి కదా, ఇవి చూడండి. ఇవైతే తీసుకొచ్చి పెట్టేస్తున్నాం అనమాట. షార్ట్ పుట్ బాల్ ఉంటుంది కదా, ఆ బలాకారంలో అయితే ఉంది కొద్దిగా. సో దీన్ని మావాడైతే జాగ్రత్తగా దాచుకున్నాడు. ఎందుకంటే ఇక్కడ పొలం కాబట్టి మేతలు పెట్టే వాళ్ళు తీసుకెళ్ళిపోతారేమో అని జాగ్రత్త అయితే దాచుకున్నాడు. ఇదైతే ఇలాగే పెట్టేద్దాం ఫ్రెండ్స్, లేకపోతే ఏదైనా కోద్దామన్నా చిన్నది కదా. తమ్ముడు ఇదేనా? అదే నేను చెట్టు చూపిస్తున్నా, కనిపిస్తుందా? అక్కడ అదే వెళ్ళాలి ఇప్పుడు. మనం ఉందో లేదో చూడాలి. ఏనా మీ మొక్కజొన్నలు ఇవేనా? ఇవే అన్న. ఇవి కూడా ఎలాగైంది అనుకుంటున్నావు? ఆ ఎండ బాగా కాస్తున్నప్పుడు వేసినప్పుడు ఏ మొక్క నాటలేదు అనమాట. ఈ మధ్య నాటి ఇది కొన్ని పెద్ద మొక్కలు చిన్న మొక్కలు అందువల్లే. వర్షం వచ్చిన తర్వాత నాటాయి అనమాట. అది బొబ్బర్లు. లేదు, నరకలేదు. అవి మనకి కర్రలకు పనికి వస్తాయి అనేసి ఉంచాం అనమాట. దా ఒకసారి చూద్దాం ఉందో లేదో. ఫ్రెండ్స్, మేమైతే చెట్టు దగ్గరకు వచ్చాము. చూడండి, అదిగో కనిపిస్తుందా మీకు? చూపించు ఒకసారి. కనిపిస్తుందా? చూడండి. ఇప్పుడైతే అక్కడ తేనె ఉందో లేదో ఒకసారి చెక్ చేద్దాం, అంటే చూద్దాం. ఫ్రెండ్స్, తేనె అయితే ఇక్కడ ఉంది. సో కెమెరాలో అయితే మీరు చూసే ఉంటారు. పెద్దది కాదు, పెద్ద అనుకున్న కాదు, పెద్దది కాదు, చిన్నదనమాట. రీసెంట్గా ఒక 3-4-5 డేస్ బ్యాక్, వీక్స్ ఒక 3 వారాలు కిందటే కొద్దిగా అది స్టార్ట్ చేసింది కట్టడం. సో అక్కడ ఎంతవరకు తేనె ఉందన్నది మాకు కూడా పూర్తి తెలీదు. సో మేమైతే ఇప్పుడు దాన్ని కతిపి తేనె పట్టు అనేది కట్టిందా లేదా, తేనె తయారు చేసిందా లేదా అని చూస్తాము. సో
ఈ వీడియో ఎలా ఉంటుందో ఊహించుకుంటేనే కొద్దిగా నవ్వులు కానీ కొద్దిగా బాగుంది. సో ఇప్పుడు మనమైతే చెట్టెక్కబోతున్నాం. లక్కీ లేకపోతే మన పరిస్థితి ఏంటన్నా? అరే కొరకావు కదా, లైఫ్లో ఫస్ట్ టైం తేనె కోసం పైకి ఎక్కుతున్నా. నాకేం తెలిసేది అది కరుస్తుంది లేదో. సో ఫ్రెండ్స్ తేనె అయితే మీకు చూపిస్తాను ఒకసారి. కెమెరా ఒకసారి ఇవ్వరా? ఫ్రెండ్స్ చూస్తున్నారా? హాయ్ చెప్పండి ఫ్రెండ్స్. ఈగలు అయితే ఇలా కలుస్తున్నాయి చూడండి. ఈ కెమెరాలో మీకు కనిపిస్తుంది బాగా. ఇక్కడైతే తేనె ఎంతవరకు ఉందని తెలియదు, రీసెంట్గా కట్టింది కాబట్టి ఏ విధంగా ఉంటుందో తెలీదు. సో దీన్ని కట్ చేసి వీటికి ఈ యొక్క ఈగలను కొద్దిగా అలా కదిపి లోపల తేనె ఉందో లేదో చూడాలి. ఫ్రెండ్స్ ఇదిగో కరెక్ట్గా తేనె ఒక కిందైతే నేను ఉన్నాను. ఇదిగో ఇక్కడే ఈ కొమ్మనైతే ఏర్పడింది. కెమెరా కనబడాలి అంటే కొంచెం చూద్దాం. కనిపిస్తుంది మీకు కెమెరా క్లారిటీగా. చూసారా ఈగలు ఎలా ముసిరి ఉన్నాయో? అమ్మ బాబాయ్ ఫస్ట్ టైం దేవుడా, అయ్య బాబాయ్ మీద పడింది. ఇక్కడ ఏం లేనట్టుంది. చీమలే చూడండి ఇలా జరుగుతుంది. తేనెటీగలు అయితే కొంచెం జరుగుతున్నాయి, ఉందో లేదో తెలీదు. సో లేదని నేనైతే అనుకుంటున్నాను. అంటే రీసెంట్గా కట్టింది కాబట్టి అంత త్వరగా కట్టదేమని నా యొక్క ఆలోచన. గాలి అయితే బలంగా వీస్తుంది. ఈ తేనె పట్టు నా మీద పడతాను ఒక భయం. ఇది లేదేమనిపిస్తుంది. ఇలా జరుపుకుంటూ వెళ్తున్నాను. లక్కీగాడైతే చాలా ఆశపడ్డాడు తేనె ఉందన్న తేనె వీడియో చేద్దామని. సో ఇక్కడైతే మాకు తేనె దొరకట్లేదు అనిపిస్తుంది. లక్కీ లేనట్టుందిరా. మరి రీసెంట్గా కట్టింది కాబట్టి మనం అంతగా ఉండదు. ఎందుకంటే నిన్న మొన్న చేసిన త్వరగా కట్టవు కదరా, కొద్దిగా టైం పడుతుంది. సో ఫ్రెండ్స్ మాకైతే తేనె అని వచ్చాము, కానీ ఇక్కడ రీసెంట్గా తేనెటీగలు ముసిరి ఉన్నాయి. సో తేనె అయితే లేదు. మా యొక్క వీడియోలో ఇదొక ఫ్లాప్ అనాలో ఏమనాలో అయితే తెలీదు. సో ఆశపడ్డాం మేము కూడా. మా తమ్ముడు అయితే చూస్తాడు, కాకపోతే ఉందేమని తను కూడా ఆశపడ్డాడు. సో మాకైతే ఇలా జరిగింది. నేను కూడా చూస్తుంటే చెప్పాల్సింది. కాకపోతే ఈ వీడియో ఒక చిన్న ప్రయత్నాన్ని అర్థం చేసుకోండి. నచ్చితే మా యొక్క వీడియో లైక్ చేయండి. అది మీ ఇష్టానికి వదిలేస్తున్నాం. ఇప్పుడు బాధపడకరా, నేనైతే అక్కడ లేదు. లేనిది నువ్వేం చేస్తావన్నా? ఉందేమో అనుకుని తింటామనుకుని ఎంతో ఆశతో వచ్చాను. నేను కూడా మన సబ్స్క్రైబర్స్ని చూపిద్దామని ఆశ, నేను కూడా తేనె పట్టు పెద్దది ఉందేమనుకుని ఆశపడ్డాను చూపిద్దామని. కాకపోతే అక్కడ చూసేసరికి అక్కడ ఏం లేదు, బాగా తేనెటీగలు అయితే ముసిరి ఉన్నాయి. సో ఏం కాదులే, నెక్స్ట్ వీడియోలో మనం తప్పకుండా ఒక మంచి తేనె పట్టును చూసి అయితే తప్పకుండా మంచి వీడియో అయితే తీద్దాం మనం. అంటే ఏం లేదన్న, ఫస్ట్ ఒక వీడియో చేశాను, అందులో కూడా ఇలాగే తేనె పట్టు చూసి తేనె ఉందనుకుని ఆశపడి ఆ త్వరలో అంటే వేలు పెట్టి ఇది గెలికి చూశాను, అక్కడ కూడా లేదు. సెకండ్ వీడియోకి ఇదైనా ఉంటుందేమో అనుకుంటే ఇక్కడ కూడా లేదు. అందుకే ఏమైనా నాకు ఈ తేనెలు గట్రా దొరకవా అనేసి ఆలోచిస్తాను అనమాట. ఏం కాదులే, తప్పకుండా ఎక్కడైనా సరే మన కోసం మంచి తేనె పట్టు అయితే ఉంటుంది. నువ్వు అంతగా బాధపడుకోకేనా, డిసప్పాయింట్ అయితే అసలు అవ్వదు. లేదు అన్న, డిసప్పాయింట్ ఏం లేదు. ఈరోజైతే ఇది మా వీడియో. కొద్దిగా డిసప్పాయింట్ అయినా నేను కూడా ఉన్నాను, నేను కూడా ఆశపడ్డాను. సో ఈ వీడియో అయితే మీకు నచ్చితే కనుక లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంకా మంచి వీడియోస్ అయితే మీ ముందుకైతే మేము వస్తాం. సో సపోర్ట్ చేయండి మాకు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.